నమస్కారం, నేను మీ స్వాతి. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితంకి స్వాగతం. వాస్తవాలను, అవినీతిని నిత్యం ప్రజల ముందుకు తీసుకొస్తున్న ఛానల్ HK6 టీవీ. పత్తి రైతుకు 2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలి. ఇప్పటి వరకు రైతు బంధు పడని రైతులందరూ ఏకకాలంలో రుణమాఫీ ఏమైంది? కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి మున్సిపల్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు లభించాలని వారన్నారు. గురువారం నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి యాక్షన్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క రైతుకు తాము ప్రకటించిన రుణమాఫీ చేశామని, అలాగే రైతు చనిపోతే ఆదుకోవడానికి రైతు బీమాను కూడా తాము ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులంటే వారికి చులకన భావన ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తమకు ఏదో లబ్ధి చేకూరుస్తుందని రైతులందరూ ఎదురు చూశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఈ ప్రభుత్వం ఏడిపిస్తుందని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతులకు ఎరువులు, రైతు భరోసా, రుణమాఫీ విషయాలలో రైతులను మోసం చేసింది. రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదని, తెలంగాణ రైతాంగానికి అండగా బీఆర్ఎస్ పార్టీ రైతులకు న్యాయం చేసే వరకు తాము పోరాడుతామని ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముజుబోదీన్, గైని శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, భాను తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన తీరుకు నిరసిస్తూ పూర్తిగా రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేసేదాకా రైతుల పక్షాన పోరాడతా. టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరించడానికే మనమంతా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నామనే సంగతి మీకు తెలియజేస్తాం. ఎంత మోసం! ఈరోజు మనం చూస్తే రైతుల బాధలు ఎక్కడ చూసినా రైతులు ఇవాళ బ్యాంకుల చుట్టూ ఎక్కడ పోతే 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ మీకు చేసి తీరుతామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మభ్య పెడుతూ గత నెల రోజుల నుంచి ₹1,00,000 1,50,000 2 లక్షలని 3 విడతలుగా మాఫీ కార్యక్రమం చేపడితే ఈ రాష్ట్రంలో మనమందరం ఇది చట్ట ప్రకారం ఉన్నటువంటిది. గౌరవ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈ SLBC అని ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకులన్నీ హైదరాబాద్ లో స్టేట్ లెవెల్ బ్యాంకు కమిటీ అని SLBC అనే దానికి నాయకత్వం ఆర్థిక శాఖ మంత్రి వహిస్తారు. మొట్టమొదలు SLBC మీటింగ్ లో ప్రభుత్వం రాగానే లెక్కలు ఎన్నున్నాయి రైతు రుణమాఫీ అంటే 49,500 కోట్ల రూపాయలు రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు 2 లక్షల వరకని SLBC బ్యాంకర్స్ ఆ రోజు ఆర్థిక మంత్రి చేతికి ఇవ్వడం జరిగింది. మాఫీ అయితే ఎంత? 2,68,60,000 రూపాయలు మాఫైంది. ఇంకా 5,01,767 రూపాయలు ఇంకా మాఫీ కావాల్సిన ఉన్నారు. దీని పర్సెంటేజ్ బస్వాపూర్తి తీసుకుంటే 35% మాఫీ అయింది. ఇంకా 65% మందికి మాఫీ కాలేదు. నేను మాఫీ చేసినా, నేను రుణం మాఫీ చేసినా అని ఎంత గొప్పలు చెప్తుండు ఈ దొంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకసారి ఆలోచన చేయమని కోరుతాను. గెలిస్తే మాకు అధికారంలోకి ఇస్తే 420 మందికి 420 హామీలు ఈ ప్రజలకు నేను చేసి పెడతా అని చెప్పి అధికారంలోకి వచ్చేది. ఇక 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీల్లో ఈ రుణమాఫీ 2 లక్షలు ఒకటి. అదేవిధంగా పెన్షన్లు 2,000 4,000 చేస్తా అన్నాడు. ₹1 పెన్షన్. రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఎక్కడన్నా రేషన్ కార్డు వచ్చిందా? అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకు నెలకు ₹2,500 వేస్తానని ఆయన హామీ ఇచ్చిండు. 6 గ్యారెంటీల్లో ఉంది. చదువుకున్న పిల్లలకు, కాలేజ్ చదువుకున్న పిల్లలకు ఇటువంటి స్కూటీలు
మేము ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చినావు? ఎక్కడ నన్ను ఒక్క స్కూటీ నీ నియోజకవర్గంలో అయినా నువ్వు ఇచ్చినావా? నీకు ఆ ముఖం ఉన్నదా రవీంద్ర రెడ్డి అని అడుగుతా ఉన్నాను. ఇన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నారు. సమావేశానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, మిత్రులందరికీ పేరు పేరున మీ కృతజ్ఞతలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.